ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ యొక్క 10th క్లాసు 8th క్లాస్లో ఉండేటువంటి ఈ యొక్క ఉష్ణము గురించి తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా మనం భావిస్తున్నాము. ఈ యొక్క లెసన్ అయిపోయిన తర్వాత మీకు సాయంత్రం లైవ్ క్విజ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ క్విక్ రివిజన్ మాత్రమే చేసుకుంటున్నాం, మొత్తం అయితే చెప్పుకోవటం లేదు. ఎక్కడెక్కడైతే ఎగ్జామ్లో ముఖ్యంగా ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉందో అవి మాత్రమే మనం చెప్పుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉష్ణము గురించి చెప్పుకుంటాం. అసలు ఉష్ణం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో కూడా అది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, మరి ట్రిపుల్ ఐటీ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 2 లేదా 3 బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి క్షుణ్ణంగా మనం తెలియజేసుకుందాం. ఓకే, ఉష్ణము అంటే మరి యొక్క హీట్ అనేటువంటిది ఇంట్రడక్షన్ ఒకసారి మనం గమనిద్దాం. ఇంట్రడక్షన్ కానీ గమనించినట్లయితే ఈ ఉష్ణము మీద లేదా ఉష్ణోగ్రత మీద, హీట్ మీద మొట్టమొదటిసారిగా ఈ యొక్క గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క థర్మామీటర్ను కనుగొని ఉష్ణోగ్రతను కనుగొనడం జరిగింది అనమాట. తర్వాత మనకు గాబ్రియల్ ఫారెన్హీట్, సెల్సియస్ అనేటువంటి శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క వివిధ థర్మామీటర్ను కనుగొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా థర్మామీటర్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరైనా కానీ గమనించినట్లయితే గెలీలియో. ఓకే, తర్వాత మనకు దీని మీద కెలోరీ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ప్రయోగాలు చేయటం అనేటువంటిది కూడా జరిగింది. అసలు ఎక్కువగా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త కూడా మనం కెలోరీని అంటాం. అందుకని ఆయన పేరు మీద కానీ ఈ యొక్క కెలోరీ అనేటువంటి ప్రమాణం కూడా రావడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క గెలీలియోతో పాటుగా మనకు గాబ్రియల్ ఫారెన్హీట్, తర్వాత సెల్సియస్, వీళ్ళు డిగ్రీ సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ థర్మామీటర్ని కనుగొన్నది వచ్చేసి సెల్సియస్. ఫారెన్హీట్ థర్మామీటర్ని కనుగొన్నది వచ్చేసి గాబ్రియల్ ఫారెన్హీట్. ఓకేనా, మనకు గెలీలి అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా థర్మామీటర్ను కనుగొన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, మనం ఫస్ట్ ఎగ్జామ్లో ఎలా వచ్చాయో చూద్దాం. అసలు ఉష్ణోగ్రత అంటే ఏమిటి, ఉష్ణం అంటే ఏమిటి, వాటి యొక్క ప్రమాణాలు ఏమిటి, వీటి మీద ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఉష్ణోగ్రత అంటే ఒక వస్తువు యొక్క చల్లదనాన్ని లేదా దాని యొక్క వెచ్చదనాన్ని తెలిపేటువంటి దాన్ని ఉష్ణోగ్రత అంటారు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఉష్ణోగ్రత అనేటువంటిది ఒక వస్తువు యొక్క దాని యొక్క చల్లదనాన్ని లేదా దాని యొక్క వెచ్చదనాన్ని తెలుపుతుంది. అంటే ముఖ్యంగా ప్రచార దిశను తెలియజేస్తుంది అనమాట, తీవ్రతను తెలియజేసేటువంటిది ఉష్ణం అన్నమాట. అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణం అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత తీవ్రతను తెలియజేసేటువంటిది ఉష్ణం అన్నమాట. అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు యొక్క ఉష్ణోగ్రత యొక్క ప్రవాహ దిశను తెలియజేస్తుంది అన్నమాట. ప్రవాహాన్ని తెలియజేసేది ఉష్ణము, ప్రచార దిశను తెలియజేసేటువంటిది ఉష్ణోగ్రత. ఈ రెండింటికి ఎగ్జామ్లు అడగారు కానీ ఈ రెండింటికి డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతకు సంబంధించి చర్చించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే థర్మోమెట్రీ అంటారు అన్నమాట. ఉష్ణోగ్రత కోసము లేదా ఉష్ణోగ్రత పైన అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే థర్మోమెట్రీ. ఇది చాలాసార్లు అడిగాడు గ్రూప్ 2లో. ఇక అదేవిధంగా ఉష్ణము యొక్క విధి విధానాల గురించి, ఉష్ణము గురించి చర్చించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే కెలోరీమెట్రీ. థర్మోమెట్రీ ఇంగ్లీష్లో ఉష్ణోగ్రతను టెంపరేచర్ అంటారు, ఉష్ణాన్ని హీట్ అంటారు. మరి థర్మోమెట్రీ అంటే ఉష్ణోగ్రత గురించి అధ్యయనం చేసే శాస్త్రము, కెలోరీమెట్రీ అంటే ఉష్ణం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అన్నమాట. మనకు ఆర్ఆర్బిలో చాలాసార్లు ఈ యొక్క ప్రమాణాలు అడుగుతుంటారు, అందుకని నేను ఈ యొక్క ప్రమాణాల గురించి చెప్పుకుంటున్నాం. ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం ఏమిటంటే కెల్విన్ అన్నమాట. ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం ఏమిటంటే కెల్విన్ అనేటువంటిది కూడా మనం చెప్పుకోవాలి. ఇక ఉష్ణం గురించి చాలాసార్లు అడుగుతుంటాడు. ఎస్ఐ ప్రమాణం ఏమిటి, సిజిఎస్ ప్రమాణం ఏమిటి అని. మనకు 3 పద్ధతులు ఉన్నాయి, ప్రమాణ పద్ధతులు. ఎస్ఐ ప్రమాణం, ఎంకేఎస్ పద్ధతి, సిజిఎస్ పద్ధతి. ఇక్కడ మన ఉష్ణం గురించి దాని గురించి మాత్రమే చూద్దాం. ఉష్ణము యొక్క ఎస్ఐ ప్రమాణము జౌల్. ఓకేనా, ఉష్ణము యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి వచ్చేసి జౌల్ అన్నమాట. అదే ఉష్ణము యొక్క సిజిఎస్ ప్రమాణం వచ్చేసి కెలోరీ. ఓకేనా, ఈ యొక్క శక్తిని కెలోరీమీటర్లతో కూడా కొలుస్తారు. ఇది కూడా ఒకసారి వీటిలలో రావడం జరిగింది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. జౌలు ఎస్ఐ పద్ధతి,
మరి సిజిఎస్ పద్ధతి వచ్చేసి కెలోరీలలో కొలుస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఒక కెలోరీ ఎన్ని జౌల్స్కు సమానము అని అడిగాడు ఒకసారి. 4.186. ఓకేనా? ఒక కెలోరీ 4.86 జౌల్స్కు సమానము. వెరీ 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 ఇంపార్టెంట్. కొన్ని బుక్స్లో 4.18 అని ఇచ్చాడు, కొన్ని బుక్కుల్లో 4.182 అని కూడా ఇచ్చాడు అనమాట. 4.18 అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా గుడ్డిగా పెట్టేసేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి. ఇక నెక్స్ట్ డిగ్రీ సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్, కెల్విన్. మనకి ఉష్ణోగ్రతను 3 రకాలుగా కొలుస్తారు, అది మేము తెలుసుకున్నాం. డిగ్రీ సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్, రెండోది వచ్చేసి ఫారెన్హీట్, మూడోది వచ్చేసి కెల్విన్. రాయ్మన్ అనేటువంటి ఒక పద్ధతి కూడా ఉంది, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం దాన్ని తీసివేయడం కూడా జరిగింది, దానికి సంబంధించి మనకు అవసరం లేదు. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఎన్ని కెల్విన్లకు సమానం అని కూడా ఒకసారి అడిగాడు అనమాట. 0 డిగ్రీ సెల్సియస్ అంటే కెల్విన్లో 273 అనేటువంటిది మనకు కామన్గా ఉండేటువంటిది అనమాట. అయితే ఒక 5 డిగ్రీ సెల్సియస్ ఎన్ని కెల్విన్లకు సమానం అని అడగొచ్చు అనమాట. అంటే ప్లస్ చేసుకోవటమేనమాట. ఇక్కడ చూడండి, దీనికి సూత్రం కూడా మనకి ఇచ్చున్నాడు. ఏంటంటే డిగ్రీ సెల్సియస్కి ఎంతైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవటం. అంటే 273 ప్లస్ 5 అన్నమాట. ఇలా యాడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. అంటే ఈ 273 కెల్విన్స్ అనేటువంటిది 0కు ఈక్వల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక మరి ముఖ్యమైనటువంటి ఇంకొక బిట్టు దూరం మనకు అడిగేటువంటిది ఏంటంటే నీటి యొక్క అసంగత వ్యాకోచ గుణం ఎంత అంటే 4 డిగ్రీ సెల్సియస్ అనమాట. నీటి యొక్క అసంగత వ్యాకోచం ఎంత అంటే 4 డిగ్రీలు అనమాట. ఎందుకంటే నీరు 0 నుంచి 1, 2 ఇలా పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఏదైనా కూడా ఒక ద్రవ పదార్థం అనేటువంటిది వ్యాకోచిస్తుంది ఉష్ణం పెరిగే కొద్ది, ఉష్ణోగ్రత. కానీ నీరు అనేటువంటిది 1 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు లేదా 0 నుండి 4 డిగ్రీ సెల్సియస్ వరకు సంకోచిస్తుంది నీరు. అందుకనే మనకి ఒకసారి బిట్టు కూడా అడగడం జరిగింది అనమాట. గ్రూప్ 1 మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఏమని అడిగాడంటే మంచు నీటిపై గడ్డగట్టి ఘన రూపంలో ఉన్నప్పటికీ కూడా మంచు కింద ఉండేటువంటి జలరాశులు జీవించడానికి గల కారణము అని అడిగాడు. నీటి యొక్క అసంగత వ్యాకోచ గుణము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మంచు ఘనంగా ఉన్నప్పటికీ, పైన గడ్డగట్టి ఉన్నప్పటికీ కూడా నీరు ద్రవంగా ఉంటుంది. అంటే నీటి సాంద్రతతో పోలిస్తే మంచు సాంద్రత తక్కువగా ఉంటుంది, అందువల్ల తేలుతూ ఉంటుంది అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నీటి యొక్క అసంగత వ్యాకోచ గుణం ఎంత అంటే 4 డిగ్రీ సెల్సియస్ అనేటువంటిది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు ఒకసారి బిట్టు కూడా అడగడం జరిగింది. 0 డిగ్రీ సెల్సియస్ ఫారెన్హీట్ ఈ రెండు కూడా సమానంగా ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అన్నాడు. -40 డిగ్రీ సెల్సియస్ దగ్గర, -40 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర సమానంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలాసార్లు అడిగాడు అనమాట, ఎన్టీపీసీలు అడిగాడు. ఓకే. అయితే నీటి యొక్క ఘనంగా మారేటువంటి ఘనరూపం ఏ టెంపరేచర్తో మారుతుంది, అదేవిధంగా మెల్టింగ్ పాయింట్ అంటే ఆవిరి, బాష్పీభవనం అనమాట. ఆవిరిగా మారేటువంటి టెంపరేచర్ ఏమిటనేటువంటి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, కాబట్టి ఇది ఒక పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదొకసారి ఏంటో చూడండి. డిగ్రీ సెల్సియస్తో కనుక గమనించినట్లయితే నీరు ఏ డిగ్రీ సెల్సియస్ వద్ద ఘనంగా మారుతుందంటే, మంచుగా మారుతుంది, గడ్డగా మారుతుందంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద. అదే ఆవిరి రూపంలో లేదా మెల్టింగ్ పాయింట్ ఏమిటంటే 100 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. 100 డిగ్రీలు దాటిన తర్వాత అది ఆవిరి రూపంలో పోతుంది అన్నమాట. ఇక్కడ మనకు ప్రెషర్ కుక్కర్, మనకు ఈ యొక్క ప్రెషర్ కుక్కర్ అంటే మనకి ఏమైనా కూరలు ఇటువంటి చేసేటువంటి దాంట్లో కానీ గమనించినట్లయితే అధిక పీడనం ద్వారా పనిచేస్తుంది అన్నమాట. ఈ యొక్క అధిక ప్రెషర్ వలన నీటి యొక్క ఆవిరి అయ్యేటువంటి ఈ యొక్క టెంపరేచర్ యొక్క స్థానము పెరుగుతుంది. పీడనం పెరగడం వలన ఆవిరి అయ్యేటువంటి ఈ యొక్క స్థానము ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. జనరల్గా అయితే 100 డిగ్రీలకు నీరు ఆవిరి అవుతుంది, కానీ ప్రెషర్ కుక్కర్లో వచ్చేసి 120 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆవిరి రూపంలోకి మారుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రత ఉండేసరికి
ఆ యొక్క పీడనంలో బాగా ఉడికిపోతాయి అన్నమాట ఆహార పదార్థాలు కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్ అనేటువంటిది దేని ఆధారంగా పనిచేస్తుందంటే పీడన వ్యత్యాస ప్రభావం వలన ఎంతవరకు మరి అక్కడ ఆవిరి నీటి యొక్క ఆవిరి స్థానం అంటే 120°C. మామూలుగా ఎంత అంటే 100. ఇది గుర్తుపెట్టుకోండి అయ్యా. ఫారెన్హీట్ అనేటువంటి దాంట్లో 32 ఫారెన్హీట్ దగ్గర నీరు ఘనంగా మారుతుంది. అదే మనకు ఆవిరి అయితే 212 ఫారెన్హీట్. ఇది డిఫరెంట్గా ఉంది కదా, చూసుకోండి. కెల్విన్ అనేటువంటిది కానీ చూస్తే 0°కి మనం ఏం చెప్పుకున్నాం, ఈక్వల్ గా 273 కెల్విన్ల దగ్గర నీరు ఘనంగా మారుతుంది. అది కెల్విన్ పరికరం చూసినట్టు. అదే మనకు 100 కలుపుకోవడం, దీనికి ఇక్కడ 100 పెరిగింది కాబట్టి దీన్ని ఒక్కదాన్ని కొంచెం డిఫరెంట్గా గుర్తుపెట్టుకోండి. 212 ఆవిరి స్థానము. కెల్విన్ వచ్చేసి 373 అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ యొక్క థర్మామీటర్ల గురించి మనం కొంత చెప్పుకోవాలి. థర్మామీటర్లో లేదా జ్వరమానిల్లో ఉపయోగించేటువంటి ఆ యొక్క యానక పదార్థం ఏమిటి అంటే మనకు చూడండి, మొట్టమొదట గాలిని ఉపయోగించాడు గెలీలియో వంటి వాడు. గాలి అంటే ఇక్కడ మనకు హీలియం, ఇవి కూడా అడిగాడు ఏ వాయువులను, హీలియం, నియాన్, నైట్రోజన్ ఇలాంటి వాయువులను ఉపయోగించారు అన్నమాట. అంటే జడవాయువులను. అవి వ్యాకోచి గుణం అధికంగా ఉంటుంది కాబట్టి. తర్వాత కాలంలో ఏం ఉపయోగించారని కనుక గమనించినట్లయితే మనకు ఆల్కహాల్ ఉపయోగించారు. మరి ప్రస్తుతం దేని ఉపయోగిస్తున్నారంటే పాదరసం ఉపయోగిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ మీకు చెప్తాను. 2 రకాలైనటువంటి థర్మామీటర్లు ఉన్నాయి. ఎక్కువ ఉష్ణోగ్రతను లేదా ఉష్ణాన్ని తెలుసుకోవడం కోసంగా వాడేటువంటి థర్మామీటర్ ఏమిటంటే ఫైరో థర్మామీటర్ అనమాట. ఫైరోమీటర్ లేదా ఫైరో థర్మామీటర్. అధిక ఉష్ణం అన్నమాట. అధిక ఉష్ణము బాగా గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్. అత్యధిక ఉష్ణాన్ని లేదా అధిక ఉష్ణోగ్రతను లేదా సూర్యుడి దగ్గర కొలిసేటువంటి ఎక్కువ, అక్కడ సూర్యుడి దగ్గర మనకు తెలుసు ఈ యొక్క కరువు పైన అయితే ఒక 6000 పైసీలకు ఉంటుంది, ఇంకా కొన్ని లక్షల్లో ఉంటుంది లోపల అయితే. దానికి పైరోమీటర్ అనేటువంటి దాని ద్వారా కొలుస్తారు. దీన్ని హీలియోమీటర్ అని కూడా అంటారన్నమాట. హీలియో అంటే సూర్యుడి దగ్గర, హీలియోమీటర్. అతి తక్కువ టెంపరేచర్ని కొలవాలి అనుకో, అంటే శీతల ప్రదేశాలు ఇటువంటి వాటిలో, అప్పుడు ఏం చేస్తారంటే క్రయోమీటర్ను ఉపయోగిస్తారు. అధికమైతే పైరోమీటర్. క్రయో అంటే తక్కువ ఉష్ణం, అంటే శీతల ప్రాంతాలు. అయితే ఇక్కడ మనకు శీతల ప్రాంతాలలో వాడేటువంటి థర్మామీటర్లో ఉపయోగించేటువంటి యానక పదార్థము అని అడుగుతారన్నమాట. అక్కడ మనకు ఆల్కహాల్, శీతల అనగానే ఆల్కహాల్. మరి ఎందుకు అధిక ఉష్ణోగ్రతల దగ్గర ఆల్కహాల్ ఉపయోగించరు అని కానీ గమనించినట్లయితే, అధిక ఉష్ణోగ్రతల దగ్గర ఆల్కహాల్ అనేటువంటిది మండుతుంది అన్నమాట. ఎన్ని బిట్లు అడిగినటువంటివేనండి. ప్రతి మాట, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నేను పాత ప్రశ్నాపత్రాల్లో బిట్లు చదివి మీకు చెప్తున్నటువంటిది. శీతల ప్రదేశాలలో ఉష్ణాన్ని లెక్కించడం కోసంగా వాడేటువంటి థర్మామీటర్లో దేన్ని వాడతారంటే ఆల్కహాల్. అదే అధిక ఉష్ణం అన్నప్పుడు పాదరసాన్ని వాడతారు. ఓకేనా? మరి శీతలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పాదరసాన్ని ఎందుకు ఉపయోగించరు అని కానీ అడిగితే, పాదరసం అనేటువంటిది సంకోచ గుణం కలిగి ఉంటుంది అన్నమాట. సంకోచ గుణం. ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాలండి. ఇది ఒకటి, శీతల ప్రాంతాల్లో ఆల్కహాల్ వాడతాం, మరి హీట్ ప్రాంతాల్లో పాదరసం వాడతాం. శీతల ప్రాంతాల్లో పాదరసం ఎందుకు వాడరు అంటే అది సంకోచ గుణం అధికంగా ఉంటుంది. మరి ఈ యొక్క వేడి ప్రాంతాల్లో ఆల్కహాల్ ఎందుకు వాడరు అంటే అది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది అత్యధిక వేడి ప్రాంతాల్లో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఓకే, బెక్మెన్ ఉష్ణమాపకం అనేటువంటి దాన్ని దేనికి ఉపయోగిస్తారని కూడా ఒకసారి అడగండి. నీటి ఆవిరిలోని వ్యత్యాసాలను తెలియజేయడం కోసము, నీటి ఆవిరిలోని వ్యత్యాసాలను తెలియజేయడం కోసం ఏ ఉష్ణమాపకాన్ని వాడతారు? బెక్మెన్ ఉష్ణమాపకాన్ని వాడతారు. ఇకపోతే మనకి ఈ యొక్క పదార్థాలు ఉష్ణాన్ని ప్రసరింపజేసేటువంటి విధానాన్ని బట్టి పలు రకాలుగా ఉన్నాయి. వాటిలో 3 రకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఉష్ణ ప్రవాహాలు, ఉష్ణ బంధకాలు, ఇలా ఉన్నగన్నాను. అధమ ఉష్ణవాహకాలు. వెండి అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ఉష్ణవాహకము. అధిక ఉష్ణ ప్రవాహము కలిగినటువంటి పదార్థము. చాలాసార్లు అడిగారు.
వెండి, దీన్ని సిల్వర్ అంటారు. సిల్వర్ అన్న ఎండ్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇక మనకి అల్యూమినియం, మరి ఇనుము, ఇవన్నీ కూడా ఉష్ణవాహకాలుగానే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఉష్ణవాహకం అంటే ఏం లేదండి, ఉష్ణం తనకుండా ప్రసరింప చేసేటువంటిది అన్నమాట. కండక్టర్స్. ఓకే, ఇవి ఇన్సులేటర్, అత్యధిక ఉష్ణబంధక లక్షణము కలిగినటువంటి పదార్థము. వజ్రం అనమాట, డైమండ్. ఓకేనా. ఉష్ణ ప్రవాహం వచ్చి వెండి లేదా సిల్వరు. ఉష్ణ బంధకం, అత్యధిక ఉష్ణ బంధకం అంటే తన నుండి ఉష్ణాన్ని పంపించదు అనమాట. ఉష్ణ బంధకానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే, ఇంకా చెక్క, ఇట్లాంటి థర్మాకోల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఉన్నాయి. ప్లాస్టిక్, ఇవన్నీ కూడా వారు జస్ట్ వినండి, రాసుకోకుండా గుర్తుంటాయి. వజ్రం మాత్రం అత్యధిక ఉష్ణబంధక విలువ కలిగినటువంటి పదార్థం. ఇక అధమ ఉష్ణవాహకాలు, ఇది ఒకసారి అడిగాడండి, ఆర్ఆర్బీలు అడిగాడు. క్రింది వాటిలో అధమ ఉష్ణవాహకాలు ఏమిటి అన్నాడు. గాలి, నీరు, ఇనుము, అల్యూమినియము, మరి వజ్రము, కార్బను, ఇలా అడిగాడు. దానికి ఆన్సర్ వచ్చేసి నీరు, గాలి అన్నమాట. అధమ ప్యూర్, అధమ తక్కువ అన్నమాట ఉష్ణవాహకాలు. ఓకే, ఇక్కడ ఉష్ణ ప్రచారం అనేటువంటిది, ప్రవాహం అనేటువంటిది 3 రకాలుగా జరుగుతుంది. ఉష్ణవాహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణము అన్నమాట. ఉష్ణవాహనము అంటే చూడండి, ఇది IIITలో కూడా అడుగుతారు. ఉష్ణవాహనము అంటే ఏమి లేదు ఇక్కడ అర్థం. ఒక పదార్థములోని అణువులు ఒక చోట నుండి వేరే చోటకు కదలకుండా ఉష్ణము కానీ ప్రసరిస్తే, ఒక చోట నుంచి ఇంకో చోటకు కానీ ప్రసరిస్తే దాన్ని ఉష్ణవాహనము అంటారు అన్నమాట. అంటే ఎగ్జాంపుల్, ఒక వేడి నీటిలో పెట్టినటువంటి ఒక స్పూన్ అన్నమాట. ఇది పెట్టినప్పుడు చల్లగా ఉంటుంది. టీలో పెట్టి మనం చక్కెర కలిపేటప్పుడు ఉష్ణం అనేటువంటి కలుగుతుంది. 10th క్లాస్లో మనకు ఒకటి ఇచ్చాడు. ఒక ఇనుప కడ్డీకి మైనం ఉంచి మరి మేకులు అనేటువంటివి ఇలా పెట్టడం జరిగింది. ఈ చివరి భాగంలో మనం బున్షన్ బర్నర్ ద్వారా దేనో ఒక సారాబుడ్డి ద్వారా కానీ వెలిగించితే అన్నీ ఒకసారి పడవు, ఒక్కొక్కటి రాలిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంటే అణువులు ఒక చోట నుంచి మరొక చోట కదలకుండా ఉష్ణమైనటువంటి ప్రచారం జరగటం వల్లనే కదా ఎన్ని వాడు ఊడిపోయేది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉష్ణవాహనంకి. ఓకే, ఉష్ణవాహనం. ఇక ఉష్ణ సంవహనము. ఉష్ణ సంవహనం అంటే ఇది ద్రవ పదార్థాల్లో మరియు వాయు పదార్థాలలో రెండిట్లో జరుగుతుంది అన్నమాట. ఈ ఉష్ణవాహనం అనేటువంటిది ఘన పదార్థాల్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఏదైనా వేడి చేసినప్పుడు అడుగున ఉండేటువంటి వేడి చెందినటువంటి నీటి అణువులు పైకి పోయి పైన చల్లగా ఉండేటువంటి కిందకు వస్తాయి. అంటే అణువులు ఒక చోటు నుంచి ఇంకొక చోటకి, ఇది ద్రవ రూపంలో జరుగుతుంది, వాయు రూపంలో కూడా జరుగుతుంది. ఉష్ణ సంవహనం అనే దానికి ఎగ్జాంపుల్. మరి దీంట్లో మరి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమిటంటే మనకు పొగ చిమ్నీలు, ఋతువులు ఏర్పాటు, వెంటిలేటర్స్. మనకి కిచెన్ రూమ్లో ఉండేటువంటి ఒక ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ వంట గదిలో ఉండేటువంటి గాలిని బయటికి పంపించి బయట ఉండేటువంటి చల్లగాలిని తీసుకొస్తుంది అన్నమాట. వెంటిలేటర్స్, కిటికీలు కూడా ఇవే. పొగ చిమ్నీలు అంటే కొన్ని ఫ్యాక్టరీలో ఉండేటువంటివి, ఇవన్నీ కూడా ఆ వేడి గాలిని బయటికి పంపించి చల్లగాలిని లోపలికి తీసుకొచ్చేటువంటి అన్నమాట. ఋతువులు ఏర్పాటు, వెంటిలేటరు, ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్. ఉష్ణ వికిరణం అంటే ఇక్కడ ఏ యానకము అవసరం లేకుండా ఉష్ణ ప్రసారం జరిగితే దాన్ని ఉష్ణ వికిరణం అంటారు. అంటే సూర్యుడి నుంచి భూమికి వచ్చేటువంటి ఈ యొక్క సూర్యశక్తి ఉష్ణం అనేటువంటిది దీనికి ఎగ్జాంపుల్. సూర్యుడి నుంచి భూమికి మనకు ఉత్తమ ఈ యొక్క సముద్రాలకి మరొక పేరు అని అడిగాడు అన్నమాట. ఉత్తమ ఉష్ణగ్రాహకాలు అన్నమాట. మనకు మైటోకాండ్రియా ఏమంటారు, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు అన్నమాట. ఇక్కడ హీట్ని స్టోర్ చేసేటువంటి అన్నమాట. ఏమిటివి? సముద్రాలు.
హీటర్స్. హౌస్ ఆఫ్ హీటర్స్ అని ఏంటంటారు? సముద్రాలను అంటారు అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా గ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి వీటి మీద 10th క్లాస్లో కొన్ని బిట్లు అడుగుతారు, వాటి గురించి చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పుచ్చకాయ మిగతా పదార్థాల కంటే ఎక్కువసేపు చల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే అది విశిష్టోష్ణం అన్నమాట. విశిష్టోష్ణం అంటే ఏమిటి? 1 గ్రాము పదార్థము వేడి ఎక్కడానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని విశిష్టోష్ణం అంటారు అనమాట. పుచ్చకాయ అంటే ఈ యొక్క ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి కరపుచ్చకాయని కానీ గమనించినట్లు దాంట్లో 86% వాటర్ ఉంటుంది. ఆ యొక్క వాటర్ నిదానంగా చల్లబడుతుంది, మరియు ఆ చల్లదనం పోవడానికి టైం పడుతుంది. అందుకని నీటి యొక్క అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి పదార్థం అంటే నీరు. నీరు యొక్క విశిష్టోష్ణం ఎంత అంటే 1. నీటి యొక్క విశిష్టోష్ణం ఎంత? 1 అనేటువంటి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనకు బాంబు కిలోమీటర్ అంటారనమాట. 2 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ యొక్క శక్తిని కొలిచేటువంటి పరికరాలు ఏమిటి అంటే బాంబు కిలోమీటర్, హైడ్రోజన్ కిలోమీటర్ అన్నమాట. ద్రవ పదార్థాలని హైడ్రోజన్, మామూలుగా వచ్చేసి బాంబు కిలోమీటర్ అన్నమాట. కెలోరిఫిక్ విలువను ఎలా కొలుస్తారు? కెలోరిఫిక్ విలువ అంటే బాంబు కిలోమీటర్. ఓకేనా? బాంబు కిలోరీ మీటర్ అన్నమాట. మనకి ఇంకా ఉష్ణ బంధకాలు అని చెప్పుకున్నాం కదా. మానవ యొక్క శరీరము అత్యుత్తమ విద్యుత్ వాహకం. అంటే మన శరీరం నుంచి కరెంటు ప్రవహిస్తుంది, కానీ ఉష్ణము ప్రసరించదు. ఉష్ణ బంధకము మన జనరల్గా విద్యుత్ వాహకాలన్నీ కూడా ఉష్ణ ప్రవాహకాలుగా చెప్పుకుంటాం, ఒక మానవ శరీరం తప్ప. మానవ శరీరము విద్యుత్తును ప్రసరింపచేస్తుంది. కరెంటు వస్తే మన లేరేవాళ్ళు పట్టుకుని చనిపోతారు. కానీ వేడి అనేటువంటిది మన నుంచి ఇంకొకరు ప్రవహించడం అట్లా జరగదు అనమాట. ఇటు పక్క కాలితే ఇటు పక్కే ఉంటుంది, ఇటు పక్కకి రావడం అనేటువంటిది జరగదు. అన్ని ఉష్ణ ప్రవాహాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఒక మానవ శరీరం అయితే అది మాత్రం బాగా విద్యుత్ ప్రవాహకం, కానీ ఉష్ణ బంధకము. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కొంచెం క్లిష్టతరంగా ప్రశ్న అడగాలంటే అవి చేస్తూ ఉంటారు, మీకు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉష్ణ బంధకం గురించి మనకు అడుగుతుంటాడు ఎక్కువగా. ఉష్ణ బంధకం అంటే ఏమని చెప్పుకున్నామంటే ఉష్ణాన్ని తన నుండి ప్రసరింప చేయనటువంటిది. ఇప్పుడు ఐస్ గడ్డలు ఉన్నాయి. ఐస్ గడ్డ ఉన్నప్పుడు వడ్ల పొట్టుని దానిపైన వేస్తారు. ఎందుకంటే అది ఉష్ణ బంధకంగా పనిచేసి ఇవి కరగకుండా ఉంటుంది అన్నమాట. అదే చలికాలంలో దుప్పటి కప్పుకుంటాం, ఎందుకంటే ఈ యొక్క క్లాత్ లేదా పీచు ఇవన్నీ కూడా ఉష్ణాన్ని బయటికి పంపించడం, ఉష్ణ బంధకాలు. ఇకపోతే మనకు థర్మోస్ ఫ్లాస్క్ అంటే ఫ్లాస్క్ అంటారు కదా, టీ ఫ్లాస్క్, థర్మోఫ్లాస్క్. దీని మీద కూడా అడిగాడు. ఉష్ణ గాజు ఉంటుంది కదా లోపల, దానికి ఏ పెయింట్ వేస్తారన్నాడు? సిల్వర్ బ్రోమైడ్ అన్నమాట. సిల్వర్ బ్రోమైడ్. మన ఇళ్లలో ఉండేటువంటి అద్దాలకు కూడా వెనక వైపున వేసేటువంటి ఆ యొక్క రంగు వల్ల ఉంటుంది, అది కూడా సిల్వర్ బ్రోమైడ్ అన్నమాట. కృత్రిమ వర్షాలు కురిపించడానికి వాడేటువంటి పదార్థం అంటే సిల్వర్ అయోడైడ్. ఆ రెండు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ ఇది సందర్భం కాదు, అయినా కూడా చెప్తున్నాను. అయోడైడ్, సిల్వర్ అయోడైడ్, జస్ట్ ఓన్లీ రివిజన్ మాత్రమే. థర్మోప్లాస్క్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇది మనకు ఉష్ణ బంధకం అన్నమాట. ఒక 12 గంటల వరకు ఉంటుంది, తర్వాత అది యాంత్రిక శక్తిగా మారి అది ఉపయోగపడుతుంది. సిల్వర్ బ్రోమైడ్ గుర్తుపెట్టుకోండి, థర్మోప్లాస్క్ అనేటువంటిది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇక శక్తి అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఏటిల్లో శక్తి ఉంటుంది అని కానీ గమనించినట్లయితే వీటి మీద కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇది ఒక 2 మాటలు చెప్పేసి క్లాస్ ముగిద్దాం. ఈరోజు సాయంత్రం మీకు మళ్ళీ లైవ్లో ఈ అన్ని విషయాలు కూడా క్విజ్ ద్వారా చెప్తాం. మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ తీసుకున్నట్లయితే అత్యల్ప క్యాలరీలు కలిగినటువంటి పదార్థం ఒక 100 గ్రాములు కానీ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకుంటే, ఓకేనా, క్యారెట్ తక్కువ దాంట్లో కెలోరిఫిక్ విలువ ఉంటుంది అనమాట. అంటే క్యాలరీస్ శక్తి 48 క్యాలరీస్. ఎక్కువ అంటే వేరుశనగ విత్తనాలు
ఒక 100 గ్రాములు తీసుకుంటే, వేరుశనగ 567 క్యాలరీల శక్తి అన్నమాట. పని చేయని వాళ్ళు వేరుశనగలు ఎక్కువ తిన్నా కూడా ఫ్యాట్ వస్తుంది అన్నమాట. మరి ఆవు పాలు, గేదె పాలు కానీ గమనించినట్లయితే గేదె వెన్న దాదాపుగా 463 క్యాలరీల శక్తి ఉంటుంది. అది ఆవు అయితే 116 మాత్రమే ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాల్సినటువంటిది. మరి మనం రన్నింగ్ తీయాలి కొంతసేపు అంటే ఎంత కావాలి మనకు శక్తి అనేది కానీ గమనించినట్లయితే 216 క్యాలరీలు కావాలి. అన్నం కానీ తీసుకుంటే మనకు దగ్గర 300 నుంచి 460 క్యాలరీల వరకు శక్తి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తు. అత్యధికమైనటువంటి క్యాలరీలు ఏదిస్తుంది వేరుశనగ, తక్కువ క్యారెట్, ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మరి ఈ యొక్క క్లాసును వినండి, మీ యొక్క కామెంట్ చేయండి. మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మరి ఎస్ఐ, పోలీస్, టెట్, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి అన్ని ఏవో ఇట్లాంటి రివిజన్ క్లాసులు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఆశించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.